శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. సులభః సువ్రతః సిద్ధః శత్రుజిత్ శత్రుతాపనః న్యక్రోధోదుంబరోషస్త చాణూరాంధ్రనిషూదనః. సులభః లభః సులభంగా భక్తులను అనుగ్రహించువాడు, భక్త సులభుడు. భగవంతుని యొక్క నామస్మరణ ద్వారా చాలా సులభంగా ఆయనను మనం దర్శించవచ్చు. తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా ఇవి ఆయా కాలాలలో ఫలించాయి. ధ్యానము, తపస్సు. కానీ కలియుగంలో కేవలము భక్తి మార్గము, భజన. భజించడం ద్వారా, స్తోత్రం చేయటం ద్వారా భగవానునికి సంబంధించిన ఉనికిని తెలుసుకోవచ్చు. వారిని భక్తులు అంటారు. ఏ కోరిక లేకుండా భజిస్తే అది భక్తి మార్గం. కోరికలు ఏమీ లేవు, ఒకటే కోరిక, స్వామి నీ సాన్నిధ్యం కావాలి, నిన్ను చూడగలగాలి, నిన్ను చేరుకోవాలి, నీ దర్శనం ఒక్కటి చాలు. అదే కోరిక తప్ప లౌకికమైన కోరికల కోసం భగవంతుని ధ్యానిస్తే ఫలిస్తాయి, కానీ భగవద్ దర్శనము లభించదు. లౌకిక కోరికలను కూడా మన్నిస్తాడు, కానీ దర్శన భాగ్యం ఉండదు. అందుకే రామదాసుకు దర్శనం కలగలే, తానీషాకు కలిగింది శ్రీరాముడి యొక్క దర్శనం. ఇట్లా ఏదైనా ఒక కోరికతో కూడా మనం భగవంతుని ధ్యానం చేయవచ్చు, కానీ కోరిక ఫలించటానికి చాలా చాలా కాలం పడుతుంది, చాలా సమయం పడుతుంది. అందుకే పూర్వము ఋషులు కానీ, రాక్షసులు కానీ లౌకిక కోరికల కోసము తపస్సు చేశారు. చాలా ఆలస్యంగా సాక్షాత్కారం జరిగింది. కొన్ని వేల సంవత్సరాలకు, వందల సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు భగవంతుడు సాక్షాత్కరించాడు. ఎందుకంటే లౌకిక కోరికలతోటే వాళ్ళు తపస్సు చేశారు కొంతమంది. ఏ కోరిక లేకుండా తపస్సు చేస్తే భక్త సులభుడు చాలా తొందరగా. కుచేరుడికి ఏ కోరిక లేదు, ఏదో భార్య చెప్పిందని చెప్పేసి ఏదో తినటానికి తిండి కూడా లేదు నాయన, నీ మిత్రుడు చాలా గొప్పవాడని చెబుతున్నావు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన దగ్గరికి వెళ్ళి ధనం పట్టుకురా అని చెప్పేసి భార్య చెబితే వెళ్ళాడు. ఆయన కోరికలు ఏమీ లేవు, ఆ కోరిక కూడా చెప్పలే. ఎంతో కాలం తర్వాత చిన్ననాటి స్నేహితుడిని కలిసి నాకు ధనం కావాలరా, డబ్బులు కావాలంటే ఏమనుకుంటాడు? కేవలం ధనం కోసమే వచ్చాడు వీడు, స్నేహానికి కాదని అనుకుంటాడేమో అని చెప్పేసి ఆ కోరిక కూడా అడగలే. ఆయనే తెలుసుకున్నాడు, ఏ కోరిక లేని దగ్గర సర్వ కోరికలను తీర్చువాడు. అందుకే భక్త సులభుడు. ఆయనకు అన్నీ తెలుసు, మనకేం కావాలో. కేవలం ధ్యానించడమే మనం. స్వామి నన్ను ఒకసారి చూడు అంతే,
అదే కోరిక. అనేక రకాల కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆయనకు తెలుసు. ఆయన ముందు నిలబడి కేవలం ధ్యానం. స్వామి, నా జీవితాన్ని ఒక్కసారి చూడు, ఒక్కసారి నన్ను మన్నించు, ఒక్కసారి సాక్షాత్కారం చేయి, ఒక్కసారి నన్ను నా జీవితంలో ఉన్నటువంటి కష్టసుఖాలను దర్శించి వాటిని కడతేరే విధంగా చూడు, నీ చల్లని చూపు మాకు కావాలి అని ప్రార్థిస్తే తప్పకుండా భక్తుడి యొక్క ఏ కోరిక లేని భక్తి మార్గం ఏదైతే ఉందో నిష్కల్మషంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో అట్టి వారికి భక్త సులభుడు. సువ్రత, మంచి వ్రతాన్ని అనుసరించేవాడు. ఏమిటయ్యా వ్రతము అంటే ఈ జగత్తులోని ధర్మ సంస్థాపన చేయటమే ఆయన యొక్క వ్రతం. దాని వ్రతంగా కలిగి ఉన్నాడు. ధర్మ సంస్థాపనలో దీక్షను కలిగి ఉన్నాడు. వ్రతం అంటే ఒక రకమైన దీక్ష. దీక్షా వ్రతము అంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్ని దాటిపోవద్దు. అదే దీక్ష, అదే వ్రతం. మానవ జీవితం కూడా జీవితాంతం ఒక వ్రతముగా ఆచరించాలి. జీవన వ్రతం. కొన్ని నియమాలతో జీవించాలి జీవితాంతం. అట్లా అయితేనే సుఖము, శాంతి కలుగుతుంది. నియమాల్ని అతిక్రమిస్తే అశాంతి. జీవితాన్ని ఒక వ్రతముగా ఆచరించాలి. మనం ఇంట్లో వ్రతం చేస్తే కొన్ని నియమాలు పాటిస్తాం. ఏదో సత్యనారాయణ స్వామి వ్రతం, ఏదో తల స్నానం చేస్తాము, శుభ్రం చేసుకుంటాము, ఇల్లంతా గదంతా, స్వామివారికి ఒక పీట తీసుకొస్తాము, దానికి మంచిగా పూజిస్తాము, పసుపు గంధం బొట్లు పెడతాము, దానికి అలంకరణ చేస్తాము, దానికి ఏదో అరిటాకులు కడతాము. ఇది దీక్ష. ఉపవాసం ఉంటాము, కంకణం కట్టుకుంటాము, నైవేద్యం చేస్తాము మడితో. ఇదంతా ఒక వ్రతం. ఈ నియమాన్ని అతిక్రమించమా. అతిక్రమిస్తే అది వ్రతం కాదు, పూజలో లోపం ఉన్నట్టు. అట్లాగే ప్రతివ్రత అంటారు. పతిని వ్రతముగా ఆచరించు స్త్రీలు మహాసాధ్వి అంటారు వాళ్ళని. అంటే పతియే వ్రతము. పతిని వ్రతముగా ఆచరించున్నది జీవితాంతం. అట్లా కొన్ని లక్షణాలు, కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ప్రత్యేకంగా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. పతివ్రత లక్షణం అంటే ఎట్టి పరిస్థితుల్లో మంగళసూత్రాన్ని, మెట్టెలని తన శరీరం నుంచి వేరు చేయకూడదు. అదొక లక్షణం. మంగళసూత్రాన్ని తీయకూడదు జీవితాంతం. ఒకవేళ దాది ఏదన్నా పెరిగినా కూడా కొత్తది వేసుకొని పాతది తీస్తారు. ఎట్టి పరిస్థితుల్లో శరీరం నుంచి మంగళసూత్రాన్ని వేరు చేయకపోవటం అదొక లక్షణం. మెట్టెలు వేరు చేయకపోవటం. ఎట్టి పరిస్థితుల్లో సింధూరాన్ని కలిగి ఉండటం, బొట్టు కలిగి ఉండటం. బొట్టు లేకుండా ఎప్పుడు కనిపించరు. అది ప్రతివ్రత లక్షణం. ఒక స్నానం చేసే సమయంలో తప్ప. స్నానం చేసినాక కూడా వెంటనే స్నానాల గదిలోనే ఒక కుంకుమ భరణి ఉంటుంది చాలామంది ఇళ్లలో ఇప్పటికీ కూడా. ఆ కుంకుమ తీసి వెంటనే పెట్టుకోవటం. మళ్ళీ ఇంట్లోకి వచ్చాక మళ్ళీ మామూలుగా బొట్టు పెట్టుకోవడం, వాళ్ళకి సంబంధించిన అలంకరణ చేసుకోవడం. ఇదొక లక్షణం. బొట్టు లేకుండా కనిపించవద్దు, గాజులు లేకుండా కనిపించవద్దు, మంగళసూత్రం లేకుండా కనిపించవద్దు. ఇవి ఒక నియమం, వ్రతం. అట్లాగే భర్త మాటను జవదాటకుండా ఉండటం. అదేంటి స్వామి, భర్త మాట జవదాటకుండా కూడా మంచివాడైతే పర్వాలేదు, చెప్పినట్టు వింటాము. చెడ్డవాడైనా కూడా ఒక లక్షణం ఉందట. ఏం లక్షణం అంటే వాడేదో చెడమాటలు అంటూ ఉంటాడు అనుకోండి, భర్త వినటం. మళ్ళీ తిరిగి మనం చెడ్డ మాటలు అనకుండా ఉండటమే పతివ్రత లక్షణం. అంతే. మరి ఎట్లా స్వామి, ఆయన్ని ఎట్లా మార్చేది అంటే ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. నాయన, ఇంత చెడ్డ మాట అన్నావు నన్ను,
ఇన్ని మాటలు అన్నావు నన్ను, ఇంత దూషించావు, అది భావ్యమేనా? ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో. నేను ఒక్క మాట అనలేదే, అయినా నా మీద ఇన్ని నిందలు వేశావే, ఇన్ని మాటలు అన్నావే, ఇంటి పరుషమైన వాక్యాలు మాట్లాడావు. ఒకసారి ఆలోచించు నీకు నువ్వు. ఇది పతివ్రత లక్షణమట అంతే. చెడ్డవాడైతే వ్యతిరేకించాల్సిందే, చెప్పాల్సిందే. కానీ ఆ సమయంలో, ఆ కోప సమయంలో అనేటటువంటి సన్నివేశాన్ని భరించటమే భార్య యొక్క పతివ్రత లక్షణం అని చెప్పేసి చెప్పబడింది. ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి. అట్లా సమయానుకూలంగా నడుచుకోవటము అదొక పతివ్రత లక్షణం. ఇంకా ఇంకా కొంచెం కఠినమైనది ఏంటంటే పరపురుషులతో ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండడం. అంటే పని ఉంటేనే తప్ప, పరపురుషుడితో పని ఉంటే మాట్లాడవచ్చు, అతనితో గడపవచ్చు. కానీ పని లేకుండా పరపురుషునితో మాట్లాడటం అనేది పతివ్రత లక్షణము కాదు అని చెప్పేసి చెప్పబడింది. అదేంటి స్వామి, ఏదో ఆఫీసులో అనేక మంది ఉంటారు, ఆఫీసర్ ఉంటారు, కోలీగ్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటే పని ఉంటే మాట్లాడాల్సింది. మనం మాట్లాడుతున్నామంటే ఏదో ఒక కారణం ఉండాలి. పరపురుషుడితో ఆఫీసర్తో మాట్లాడవచ్చు, అందరితో మాట్లాడవచ్చు, కానీ అతనితో ఉన్నటువంటి పనిని మాత్రమే మాట్లాడాలి అనేది ఒక నియమం. ఏ పని లేకుండా పరపురుషునితో గంటలు గంటలు మాట్లాడడం అనేది మంచి లక్షణం కాదు. దానివల్ల అనేక అనర్థాలు కలుగుతాయని చెప్పేసి ధర్మశాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా జీవితాన్ని కూడా ఒక క్రమబద్ధంగా, నియమానుసారంగా, వ్రతములాగా, ఒక దీక్షలాగా, ప్రతిరోజు ఒక దీక్ష జీవితం అనేది. అట్లా జీవించగలిగితే జీవితాన్ని సార్థక్యం చేసుకోవచ్చు. కొంతనైనా ఉంటాయి, అనేక సవాళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఒడిదొడుకులు ఉంటాయి. కానీ వ్రత నియమాల్ని మనం ఉల్లంఘన చేయవద్దు. అట్లాగే జీవిత నియమాల్ని ఉల్లంఘన చేయవద్దు. అలా చేయటం వల్ల మనం జీవితంలో కృతార్థులం అవుతాం. అట్లాగే భగవానుడు కూడా ధర్మరక్షణలో వ్రతముగా స్వీకరించాడు. ఆయన వ్రత లక్షణం ఏంటంటే ధర్మ సంస్థాపన. ఎక్కడ కూడా ఏ యుగంలో కూడా ఆయన చేసినటువంటి వ్రతాన్ని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టలేదు. వ్రత దీక్ష. శత్రుజిత్, శత్రువును జయించువాడు. శత్రుతాపన, శత్రువులకు భయాన్ని కలిగించువాడు. నక్రోధ, పూర్వశక్తులు పరశక్తులు ఆయనే. ఆయన కానిదంటూ ఏ శక్తి ఈ ప్రపంచంలో లేదు. అణువణువు ఆయనే అని చెప్పేసి నెక్రోధ అంటే. ఉదంబుర, ఆకాశము కన్నా, అంబరము అంటే ఆకాశము, ఉత్ అంటే పైన, ఆకాశము కన్నా పైన ఉండువాడు. ఎక్కడున్నాడు స్వామి దేవుడు అంటే ఆకాశం కన్నా పైన ఉన్నాడు, పోయి చూడు మరి. అట్లా మనకు ఋషులు చెప్పారు ఎక్కడున్నాడు. అల వైకుంఠపురంబులో నగరిలో, వైకుంఠం ఎక్కడుందయ్యా అంటే ఆకాశం కన్నా పైన ఉంది. కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసినా ఆకాశం అయిపోదు. ఆకాశం కన్నా ఉపరితలంలో ఉన్నాడు. ఆ మూల సౌదంబు దాపల, ఎక్కడో ఒక మూలకు ఆకాశంలో కొత్తకు ఎక్కడో చిన్న ఒక వైకుంఠం అనేటువంటి ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఒక మూలకు ఒక గదిలో లక్ష్మీదేవితో ఉన్నాడు నాయన అని మనకు ఋషులు చెప్పారు, పెద్దలు చెప్పారు. కాబట్టి ఉదంబరుడు ఆయన, అంబరము కన్నా పైన ఉండువాడు. అశ్వత్థ, శ్రీమన్నారాయణ యొక్క రూపం ఏంటంటే అశ్వత్థ రూపము. అశ్వత్థము అంటే రాగి చెట్టు. కొన్ని సమయాల్లో మామిడి చెట్టును కూడా అశ్వత్థ వృక్షం అని చెప్పబడింది, అది తక్కువ. కానీ అశ్వత్థ వృక్షం అంటే రాగి చెట్టు. రాగి చెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, అశ్వత్థనారాయణ అంటారు అందుకే. కాబట్టి శ్రీమన్నారాయణ యొక్క రూపము చెట్లలో ఏమిటాయి అంటే అశ్వత్థ వృక్షం. కాబట్టి దానికి ఒకసారి నమస్కారం చేసుకోండి. అంటే జీవిత పరమార్థం అంతా కూడా వ్యక్తము చేసే వృక్షం అట అది. దానికి ఒక టాపిక్ ఉంది, ఏ విధంగా నారాయణుడు అవుతాడు రాగి చెట్టు అనేది. చారూరాంధ నిషూదన, చానూరుడు అనేటువంటి అనేక మంది రాక్షసులను సంవరించినవాడు. ఆయన్ను మనం ఒక్కసారి
ప్రార్థన చేసినట్టయితే, స్తోత్రం చేసినట్టయితే, శ్రీమన్నారాయణ యొక్క రూపాన్ని మనము ఒక్కసారి దర్శించినట్టయితే ఆత్మలో, మనస్సులో నిష్కల్మషంగా ఎటువంటి కోరిక లేకుండా తప్పకుండా ఆయన సాక్షాత్కారం కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య.